చిరంజీవి గారు చేసిన ట్వీట్ చూసారా? డాక్టర్ గారికి ఆయన థ్యాంక్స్ చెప్తూ తండ్రిగా స్పందించాడు అంతే. కొడుకుని బయటకు తీసుకొచ్చినటువంటి వైద్యుడిని చూస్తున్నాడు. సోషల్ మీడియాలో ప్రతి అకౌంట్ మీద ప్రపంచం నజర్ ఉంది అనేది కూడా ఒకటి చూడాలి. నిజానికి పవన్ కళ్యాణ్ గారు చేసిన ట్వీటు వీళ్ళ మధ్యతో గ్యాప్స్ ఉన్నాయి అని వేరే కథనాలు వచ్చేస్తాయి మార్కెట్లో. ఎంత గాయం అయితే ఈయన ఇలా స్పందించి ఉంటారు అని అలా అంచనాలు కట్టడం తప్పు. భరద్వాజ గారు చిరంజీవి గారు చేసిన ట్వీట్ చూసారా? చరణ్కి సర్జరీ జరిగింది, బాగా చేశాడు డాక్టర్. డాక్టర్ గారికి ఆయన థ్యాంక్స్ చెప్తూ తండ్రిగా స్పందించాడు అంతే. అయితే అది చూసి జనాలు రకరకాలుగా అనుకుంటున్నారు. అంటే ఏదో కొంచెం ఎక్కువే గాయమైంది, పైగా కంటికి ఏదో జరిగింది, ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో నుంచి బయటపడ్డా అన్న పద్ధతిలో ఆలోచిస్తున్నారు. కానీ ఎంత చిన్న గాయమైనప్పటికీ కంటి సంబంధించి ఆ ఏరియాలో గాయం కావటం అనేది ఎవరినైనా కొంచెం భయపెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా పేరెంట్స్కి సంబంధించి ఆ ఫియర్ ఉంటుంది. ఆ ఫియర్లో నుంచి ఆయన రికవర్ అయ్యాడు అనేటువంటి ఆనందం చాలా ఈజీగా దాన్ని టేకప్ చేసి హ్యాండిల్ చేసి ఆ సమస్య నుంచి ఆ పేషెంట్గా వాళ్ళు చూస్తున్నారు. కానీ కొడుకుని బయటకు తీసుకొచ్చినటువంటి వైద్యుడిని చూస్తున్నాడు ఈయన. చూసి ఆ వైద్యుడికి అలా ఆయన కృతజ్ఞతలు చెబుతూ ఇంత ఎఫిషియెంట్గా మీరు చేశారు, చాలా బాగుంది అని చెప్పి ఆయన్ని బహిరంగ వేదిక మీద అభినందించాలని అనుకున్నాడు ఆయన, చిరంజీవి గారు. అందుకని ఆ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ చూసి ఎంత గాయం అయితే ఈయన ఇలా స్పందించి ఉంటారు అని అలా అంచనాలు కట్టడం తప్పు. నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా అవును, అది జనరల్ కర్టసీ కాల్ అని అనకూడదు. కానీ త్వరగా కోలుకోవాలి, తన కుటుంబ సభ్యుడు, తన మనిషి, తనవాడు అనుకున్న వ్యక్తికి ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు మేము నీతో ఉన్నాము అనేటువంటి ఒక భరోసా కల్పించడం అనేది అవసరం. అందులో భాగంగానే అందరూ రియాక్ట్ అయ్యారు. అయితే రెండోది ఇక్కడ ఇంకొక గొడవ ఉంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రతి అకౌంట్ మీద ప్రపంచం నజర్ ఉంది అనేది కూడా ఒకటి చూడాలి. ఈ రియాక్షన్స్కి సంబంధించి రికార్డు మెయింటైన్ చేస్తున్నటువంటి బ్యాచెస్ ఉన్నాయి. వీళ్ళు ఇదిగో బలానా సందర్భంలో అతనికి ఇలా గాయమైనప్పుడు బలానా వారు స్పందించలేదు, వీళ్ళ మధ్యతో గ్యాప్స్ ఉన్నాయి అని వేరే కథనాలు వచ్చేస్తాయి మార్కెట్లోకి. ఇప్పుడు పొరపాటున ఎవరైనా ఏదైనా ఫ్యామిలీకి చెందిన వాళ్ళు ఎవరినైనా అన్ఫాలో చేసినా, అన్ఫ్రెండ్ చేసినా, వాళ్ళు బహుశా ఒక బల్క్ ఏదో కొంచెం అకౌంట్ని కడుక్కుందామనే ఉద్దేశంతో చేస్తూ పొరపాటున ఎవరిదో అన్ఫాలో అవుతుంది. ఇంటెన్షనల్ అయి ఉండకపోవచ్చు. లేదు, వీళ్ళ అకౌంట్లోకి కొన్ని ఫొటోస్ వచ్చేస్తాయి, ఆ వచ్చినవేవో డిలీట్ చేసినా, లేదు వేరే వాళ్ళతో కలిసి వీళ్ళు నిలబడి ఉండగా వీళ్ళు ఎప్పుడో పోస్ట్ చేసినటువంటి ప్రొఫైల్ పిక్సో మరొకటో అది తీసేసి వేరే పిక్ పెట్టినా ఇమ్మీడియట్గా ఆ వ్యక్తులతో వీళ్ళకి విభేదాలు వచ్చేసినాయని కథనాలు రాసేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ విపరీతమైన నజర్ ఉండటం, ప్రతిదీ వీళ్ళు దీని నుంచి వీళ్ళు కొత్త అభిప్రాయాలు ఏర్పాటు చేసుకుని ఆ అభిప్రాయాలు నిజం అనుకుని ఆ అభిప్రాయాలని ప్రచారంలో పెట్టడం, ఇలాంటి ప్రమాదాలు ఉన్నాయి. అందుకని కొంచెం ప్రాపర్గా మన రియాక్షన్ ఒకటి ప్రపంచం ఏమనుకుంటుంది అనే దానికంటే కూడా నిజానికి పవన్ కళ్యాణ్ గారు చేసిన ట్వీటు అది మేం మీతో ఉన్నాం, నువ్వు టెన్షన్ పడక, ఏం కాదు అని జనరల్గా ధైర్యం చెప్పేటువంటి పద్ధతిలో ఆయన ఆ ఫ్యామిలీకి చెందిన వ్యక్తిగా ఆయన స్పందించాడు అంతే. ఒకవేళ ఆయన ఆ మాట అనకపోతే వీళ్ళందరూ తోడేళ్ళు అయిపోతారు. అది కూడా ఒక ప్రమాదం ఉంది. కానీ ఆ ప్రమాదాన్ని చూసి ఆయన ట్వీట్ చేశాడని నేను అనుకోవడం లేదు. ఆ ఫ్యామిలీకి చెందిన వ్యక్తిగా తన ఆకాంక్షను ఆయన వ్యక్తం చేశాడు. చిరంజీవి గారిది తండ్రి హృదయం. ఆయనకి ఏదైనా అది కొడుక్కి ఇబ్బంది కలిగింది అక్కడ అంటే ఆయనకు పెయిన్ అయ్యి ఆ పెయిన్ నుంచి రిలీవ్ చేసినందుకు గాను ఆ డాక్టర్కి ఆయన థ్యాంక్స్ చెప్పుకున్నాడు ఒక తండ్రిగా. రెండోది, చిన్న ప్రమాదమే అయినప్పటికీ కూడా చిన్న ప్రమాదం అని చెప్పి ఆయన అనుకోడు. అలాగే రామ్ చరణ్ కూడా చిరంజీవి గారికి ఏదన్నా షూటింగ్లో ఏదన్నా చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ వీళ్ళు పెద్దగానే చూస్తారు దాన్ని. అంతేగా.
అంతవరకే చూడాలి దాన్ని. వాళ్ళ అటాచ్‌మెంట్, ఆ ఫ్యామిలీ బాండింగ్‌లో నుంచి అంటే వచ్చే యూనిట్ గొడవ. కూడా నిన్న రిలీజ్ చేసింది ప్రెస్ రిలీజ్. రేపటి నుంచి చరణ్ పాల్గొంటున్నారని చెప్పి నిన్న అదే రిలీజ్ చేశారు. షూట్‌లోకొస్తున్న అది ప్రాక్టికల్ గొడవ. ఉమ్. అయితే అక్కడ రోప్ వర్క్ జరుగుతోంది. రోప్ వర్క్‌కి సంబంధించి ఎక్కడో తాడు కట్ అయింది. దానికి సంబంధించిన డిస్టర్బెన్స్‌లు, ఆ డిస్టర్బెన్స్‌లో భాగంగా ఆయనకి కంటి దగ్గర ఎక్కడో గాయమైంది. అయితే అది అంత పెద్దగా పట్టించుకోవాల్సిన గాయము కాదు అని చెప్పడం కన్నా కూడా ఇమ్మీడియట్‌గా దాన్ని అడ్రెస్ చేసి మెడికల్‌గా ఆయనకి ఇవ్వాల్సినటువంటి కేర్ ఏదో తీసుకుని, అదే అదే. ఆ ట్రీట్మెంట్ ఇచ్చేసి ఆయన్ని మొత్తంగా సెట్ చేసి మళ్ళీ షూటింగ్‌కి పట్టురావాలి. దాని మీద కాన్సంట్రేట్ చేసిన బ్యాచ్ ఉంటుంది. ఉమ్. ఆ పని నడుస్తుంది. అయితే వీళ్ళకి ఆయనే భరోసా ఇచ్చాడనేది వార్త. ఏం కాదు, ఇది అయిపోగానే మనం రేపో ఎల్లుండో మీరు ఉమ్. ప్రాపర్‌గా సెట్ చేసుకోండి. ఇలాంటి తప్పులు జరగకుండా దీన్ని ఒక గుణపాఠంగా తీసుకుని, ఇలాంటి మిస్టేక్స్ బిగ్గర్ లెవెల్‌లో జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం కేర్ తీసుకుని డిజైన్ చేసుకోండి, నేనొస్తాను అని ఆయన చెప్పిన మాట ఆధారంగానే వీళ్ళు ఉమ్. ఈ ప్రకటన చేసింది. ఆయన వస్తున్నారు షూట్‌కి అని. కాబట్టి షూటింగ్ ఆగదు. ఆయనకు జరిగింది చిన్న గాయమే. అయినప్పటికీ ఆందోళన పడాల్సినంత పరిస్థితి కాదు, అతిగా చూడక్కర్లేదు. అలాగే చిరంజీవి గారి స్పందన, ఒక తండ్రిగా ఆయన స్పందనగానే చూడాలి. అలాగే పవన్ కళ్యాణ్ గారి స్పందన కూడా ఉమ్. ఆ కుటుంబానికి చెందిన వ్యక్తిగా ఆయన ఎలా స్పందించాలో అలా స్పందించారు అంతవరకే. ఓకే. దీనికి అనవసరమైనటువంటి ప్రాధాన్యతలు ఇచ్చేసి దీని నుంచి ఏవో హిడెన్ స్టోరీస్ అల్లేటువంటి ప్రయత్నాలు చేయటం అనేది ఇబ్బందికరం. ఓకే. అవి చేయకుండా విషయాన్ని విషయంగా చూస్తే అదేమీ భయపడాల్సినంత ఆందోళనకరమైన పరిస్థితి అయితే లేదు అక్కడ. ఓకే. షూట్ జరుగుతుంది, సినిమా ప్రాపర్గానే రిలీజ్ అవుతుంది. వాళ్ళు అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 30 అంటున్నారు కదా, ఆ 30వ తారీఖు సినిమా రిలీజ్ ఉంటుంది. నో ప్రాబ్లం. ఓకే. థ్యాంక్ యూ. ఝన్ 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 తెలుగు వన్